12 సంవత్సరాల నుంచి రక్తస్రావముతో ఏడుస్తున్న, బాధపడుతున్న ఒక స్త్రీ ఉన్నది. ఆమె బాధ ఎవరికీ చెప్పుకోలేక ఎంతోమంది వైద్యుల దగ్గరికి వెళ్ళి ఎన్నో మందులు వాడింది. ఎన్నో విధాలుగా వైద్యము తీసుకున్నది. పెద్దవాళ్ళను ఎన్నో సలహాలు అడిగింది. ఎంతోమంది వృద్ధ స్త్రీలను సహాయము కోరింది. ఎన్ని ప్రయత్నాలు చేసినా తన యొక్క రోగము మాత్రము తగ్గలేదు. నిరాశ చెందింది. ఇక జీవితము జీవించటము అనవసరం అనుకొని మరణము కొరకు ఎదురు చూచుచున్న ఆ స్త్రీ, ఆ సమయంలోనే ప్రభుని యేసు క్రీస్తు వారు తన యొక్క గ్రామానికి దగ్గరగా వెళ్ళుచున్నారని తెలుసుకున్నది. ప్రభు యందు విశ్వాసం ఉంచినది. ఆయన వస్త్రపు చెంగు ముట్టినా చాలు, నేను స్వస్థపడతాను అని నమ్మకంతో ప్రభు యొద్దకు వెళ్ళినది. అనుకున్నట్టుగానే ఆయన యొద్దకు చేరలేక, ఆయనను చూడలేక, ఆయన దగ్గరికి వెళ్ళి తన సమస్యను చెప్పుకునే అవకాశము దొరకక వెళ్ళి వెనక నుంచి ఆయన వస్త్రపు చెంగును ముట్టుకున్నది. ఏ క్షణమైతే ఆమె ప్రభువారి వస్త్రపు చెంగును ముట్టినదో వెంటనే తన శరీరములో స్వస్థత కలిగినది. తన రోగము వదిలి వెళ్ళిపోయినది. తన శరీరము బలాన్ని పొందింది. తన శరీరములో నుంచి రోగము వెళ్ళిపోయిందని తెలుసుకొని ఎంతో సంతోషించింది. ప్రభువారు అన్నారు, కుమారి, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరిచింది. ధైర్యంగా వెళ్ళు, సంతోషంగా వెళ్ళుమని ప్రభు దీవించి ఆమెను పంపించినారు. ఒకవేళ నువ్వు కూడా ఇలాంటి భయంకరమైన రోగముతో బాధపడుతున్నావేమో, చెప్పుకోలేని రోగాలున్నవేమో, ఏ వైద్యుడు బాగు చేయట్లేదేమో, ఏ మందులు పని చేయట్లేదేమో, గుర్తుంచుకో, నీ రోగాన్ని బాగుపరిచే ప్రభుని యేసు క్రీస్తు వారు ఈ సృష్టిలో, ఈ లోకములో నీ కొరకున్నారు. నువ్వు చేసే ఒక విశ్వాసయుక్తమైన ప్రార్థన నీ రోగాన్ని బాగు చేయును. మరణ పడక మీద నుంచి నిన్ను లేపును. ప్రభువును ఒక్క మాట అడుగుము, దేవుడు గొప్ప కార్యము నీ జీవితంలో చేయును. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.